ఏమైనా డిస్కషన్స్ జరిగితే అమ్మా. సనాతన ధర్మానికి సంబంధించి, అది మతాల పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే, బ్రిటిష్ వాళ్ళు వద్దంటున్న మీరు వారు తీసుకొచ్చిన, వాళ్ళు ఇన్వెంట్ చేసిన వస్తువుల్ని వాడటం మానేయండి ముందు. ఆ తర్వాత మీరు ఏవైతే తీసుకొచ్చారో, సనాతన ధర్మంలో ఏవైతే చెప్తున్నారో అవే వాడండి. అప్పుడు మీరు నిజమైన ఫాలోవర్స్ గా మీరు నమ్ముతామని అంటారు. చాలా మంది కామెంట్ చేయడం మీరు తప్పకుండా చూస్తున్నారా? తప్పకుండా ఈ ఏం ప్రశ్న చెప్తారు నేనే వారికి సమాధానం చెప్తాను. ఉమ్, ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిన 2-3 వస్తువులు చెప్పండి. ఏవి చెప్పలేరు. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. చెప్పండి ఒక్కటి చెప్పండి. ఎవరైనా Train, మైక్ తీసుకొని ఎవరైనా చెప్పొచ్చు. అసలు ఇప్పుడు మొత్తం ఈ ట్రైన్ తీసుకొచ్చింది వాళ్ళని కదా. ట్రైన్ సిస్టమా ఉమ్, ఉందా ఎవరికైనా? కదా. వాళ్ళే తీసుకొచ్చారు. ఉమ్, ఆలోచన ఉంది కదా. భారతదేశంలో వాళ్ళు రైలు వేయటానికి ఎన్ని లక్షల మందిని, ఎన్ని లక్షల చెట్లను వాళ్ళు ఇబ్బంది పెట్టారో తెలుసా తల్లి? ఉమ్, భారతదేశంలో ఉండేటువంటి చెట్లని, ఆ కలపని, ఆ టేకుని, కొన్ని లక్షల చెట్లను నరికేశారు. ఉమ్. ఇంకో విషయం చెప్పాలి ఈ కానీ సందర్భంలో. అంటే రవాణా అనేది సులువైంది కదా కాస్త ఉమ్. అప్పటి మీద పోల్చుకుంటే ఆ ట్రైన్ ఈ సిస్టమ్. ట్రైన్ సిస్టమ్ కూడా భారతదేశంలో ఉండేటువంటి మనలాంటి వాళ్ళ కోసం వేయలేదు తల్లి. మీరు బాగుపడతారని, మీ దేశం వృద్ధి చెందుతని, మీ వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా సులభతరం అవుతుందనే ఉద్దేశంలో ఈ బ్రిటిషర్లు మన కోసం ట్రైన్స్ వేయలేదు. వాళ్ళు వేసిన ఉద్దేశం అంతా బెంగాల్ అనేటువంటి విషయం తెలుసమ్మా. వెస్ట్ బెంగాల్ ఇప్పుడంటే విడిపోయింది. 1971లో అటు బంగ్లాదేశ్ అయిపోయింది. కానీ ఆ బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రాంతం తల్లి. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు తీసుకున్నారు. ఆ ధనాన్ని మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్లటం కోసం వాళ్ళు ట్రైన్ వేసుకున్నారు తల్లి.